వెల్కమ్ టు రఘుస్ రోడ్ ట్రిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా హైదరాబాద్ నుండి ఉడిపికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. నేను హైదరాబాద్ నుండి బయలుదేరి హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు మూకాంబిక టెంపుల్ మీదుగా ఉడిపి చేరాను. ఈ ప్రదేశాలకి ఎలా చేరుకోవాలో ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ పెట్టాను, చెక్ చేయండి. హైదరాబాద్ నుండి ఉడిపికి కేఎస్ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఆన్లైన్లో చెక్ చేయండి. నేను కొల్లూరు మూకాంబికా దేవి దర్శనం చేసుకుని ఉడిపికి బయలుదేరాను. కొల్లూరు మూకాంబికా దేవి టెంపుల్ నుండి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కు దూరం దాదాపుగా 71 కిలోమీటర్లు, దాదాపుగా 1 hour 40 minutes జర్నీ పడుతుంది. దారి మధ్యలో మరవంతే బీచ్ వస్తుంది, అక్కడ మీరు కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు. మరవంతే బీచ్ గురించి సపరేట్ వీడియో చేశాను, ఛానల్లో చెక్ చేయండి. ఉడిపి స్థల పురాణం గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారం రుక్మిణీదేవి విశ్వకర్మను బాలకృష్ణుడి విగ్రహం తయారు చేయమని చెబుతుంది. విశ్వకర్మ శాలిగ్రామ రాయిని ఉపయోగించి ఒక అందమైన విగ్రహాన్ని సృష్టించాడు. ఈ విగ్రహాన్ని రుక్మిణీదేవి ప్రతిరోజు పూజించేది. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అర్జునుడు కృష్ణుడి శరీరాన్ని దహనం చేసి బాలకృష్ణుడి విగ్రహాన్ని రుక్మిణీ వనంలో పాతిపెట్టాడు. ద్వారకను ముంచెత్తిన వరదల్లో ఆ ప్రదేశం మరియు విగ్రహం అదృశ్యమయ్యాయి. తరువాత 13వ శతాబ్దంలో ద్వారక నుండి బయలుదేరిన ఓడ ఉడిపి తీరంలో చిక్కుకుంది. ఈ ఉడిపి తీరం ఇప్పుడు మాల్పే బీచ్గా చెప్పబడుతుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక సాధువు ఆ ఓడను కాపాడతాడు. కృతజ్ఞతా చిహ్నంగా ఓడను నడిపే కెప్టెన్ సాధువుని ఏమైనా వస్తువుని ఓడలోంచి తీసుకోమని చెబుతాడు. సాధువు బదులుగా రాతి బండను ఎంచుకున్నాడు. ఆ శిలను తగిలిస్తుండగా కొన్ని భాగాలు విడిపోయి బాలకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. అప్పటి నుండి ఆ సాధువు మధ్వాచార్యులుగా ప్రసిద్ధి చెందాడు. ప్రారంభంలో మధ్వాచార్యులు ఆ విగ్రహాన్ని తూర్పు ముఖంగా ప్రతిష్ఠించాడు. కనకదాస్ అనే గొప్ప భక్తుడు ఉడిపికి వచ్చాడు. అతడు తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి ఉడిపి ఆలయంలోనికి ప్రవేశం నిరాకరింపబడినది. కనకదాసు ఆలయం ముందు కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తికి సంతోషించి శ్రీకృష్ణుడు మొదట తూర్పుముఖంగా ఉన్న బాలకృష్ణుడి విగ్రహాన్ని అద్భుతంగా పశ్చిమముఖంగా మార్చి తన విగ్రహాన్ని అతనికి చూపించి ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయ గోడలో ఒక పగులు కనిపించింది. దీని వలన కనకదాసు తన స్వామిని చూడడానికి వీలు ఏర్పడింది. అప్పటి నుండి పగుళ్ళు కనిపించిన ప్రదేశంలో సరి అయిన కిటికీ నిర్మించబడింది మరియు ఆ కిటికీకి కనక కింది అని పేరు వచ్చింది. నేటికి ఉడిపి బాలకృష్ణుని విగ్రహం పశ్చిమం వైపు తిరిగి ఉంటుంది. భక్తులు స్వామివారి దర్శనం కిటికీ గుండా చేసుకుంటారు. ఈ ఆలయం ఉదయం 4:30 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు గనక క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండలేకపోతే ఆలయం సమీపంలో ఒక సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. అక్కడ మీరు 500 రూపీస్ పే చేస్తే మిమ్మల్ని తొందరగా పంపిస్తారు. ఇక్కడ చంద్రమౌళీశ్వర ఆలయం ఉన్నది. ఇది కృష్ణుడి గుడికి ఎదురుగా ఉంటుంది. నేను ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాను. అల్పాహారం చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం దగ్గర ఒక హోటల్ ఉంది, అక్కడ తిన్నాను. ఆలయ సమీపంలో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, మీరు ఉపయోగించుకోవచ్చు. ఉడిపిలో మీకు చాలా హోటళ్ళు ఉంటాయి. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోండి. ఇక్కడ హోటల్స్ వాళ్ళు స్విగ్గీ, జొమాటోలు అలౌ చేస్తారు. మీరు మీకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఉడిపిలో మీరు దర్శనం అనంతరం రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మాల్పే బీచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి, అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.